సో కార్తిక్ సుబ్బరాజ్ గారు నాకు చాలా ఇష్టమైన ఫిల్మ్ మేకర్. అండ్ మనకి ఇష్టమైన ఫిల్మ్ మేకర్ మూవీ ఒకటి మనకు నచ్చకపోవడం కూడా కాదు, మన టెంపర్ని టెస్ట్ చేస్తే ఆ డిసప్పాయింట్మెంట్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. అండ్ ఇప్పుడు అట్లనే ఐ హ్యాడ్ అ హార్ట్ క్రషింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రెట్రో. ఎందుకంటే వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ హేట్ అబౌట్ ఎనీ ఫిల్మ్ ఈజ్ వెన్ ఇట్ మేక్స్ యూ యాంటిసిపేట్ ఇట్స్ ఎండ్. అండ్ రెట్రో చూస్తున్నప్పుడు ఒక పాయింట్లో అనిపించింది, ఇది క్లైమాక్స్ సీన్ అయితే బాగున్ను, ఇది అయిపోతే బాగున్ను, నేను వెళ్ళిపోవచ్చు అని. కానీ దాని తర్వాత 45 minutes సినిమా నడిచింది. ఏ పాయింట్లో అయితే నాకు అనిపించిందో ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ తర్వాత శ్రేయా శరణ్ గారితో ఒక డాన్స్ నెంబర్ స్టార్ట్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇంకో 45 minutes అండ్ ఇంకొక పెద్ద ఫైట్ వస్తుంది. ఆ ఫైట్ వచ్చినప్పుడు కూడా ఐ వాస్ లైక్ రిస్పైట్, అమ్మ అయిపోబోతుంది సినిమా, ఇంక వెళ్ళిపోవచ్చు మనం అనిపించిన తర్వాత ఇంకో 20 minutes మళ్ళీ ఇంకొక విలన్ వస్తాడు, ఒక పెద్ద ఆర్మీని వేసుకొని వస్తాడు. అవ్వదు. ఇట్స్ వెరీ ఎగ్జాస్టింగ్. అంటే ఇట్స్ ఎగ్జాస్టింగ్ బికాస్ ఇట్స్ అ వరల్డ్ దట్ వీ హ్యావ్ సీన్, వరల్డ్ ఇన్ ద సెన్స్ ద థీమ్స్ దట్ దే హ్యావ్ డిస్కస్డ్. అది మనం చాలాసార్లు చూస్తున్నాము. ఓకే, వాళ్ళు అండమాన్ అండ్ నికోబార్ వెళ్ళి షూట్ చేశారు, సెట్టింగ్ మార్చారు, బట్ ఇట్స్ ద సేమ్ వాట్ యూ కాల్ సేవియర్ స్టోరీ. ఓకే, దానికి ఒక బ్యాక్ స్టోరీ ఒకటి ఫామ్ చేశారు, ఈ చాలా విషయాలు ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేశారు, ఒక కృష్ణుడి యాంగిల్, ఒక బ్రిటిషర్ యాంగిల్. బట్ మీరు ఎంత కొత్త విధంగా దాన్ని ప్యాక్ చేయడానికి ట్రై చేసినా ఆ కోర్ అనేది చాలాసార్లు చూస్తున్నాం. అండ్ చాలాసార్లు చూస్తున్నాం అనేది కాదు పాయింట్, ఆపరేషన్ బేస్డ్ స్టోరీస్ వస్తూనే ఉంటాయి. కొత్తదనం కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లా, ఎఫెక్టివ్నెస్, ఇంపాక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది రెట్రోలో జరగలేదు. ఎందుకంటే నథింగ్ అబౌట్ ఇట్, లైక్ గ్యాంగ్స్టర్స్, ఆ వరల్డ్, ఏదో కన్సైన్మెంట్, గోల్డ్ ఫిష్ అంటారు, ఐ కుడెంట్ కేర్ లెస్. అంటే ఐ జస్ట్ వాంటెడ్ ఇట్ టు ఎండ్. హీరో ఎవరు, విలన్ ఎవరు, సెకండ్ విలన్ ఎవరు, థర్డ్ విలన్ ఎవరు, ఫోర్త్ విలన్ ఎవరు, ఫోర్త్ విలన్ కొడుకు ఎవరు, వాడికి ఏం కింగ్స్ ఉంటాయి, వాడి శాడిజం ఏంటి, ఇప్పుడు హీరో ఎవరిని సేవ్ చేయాలి, ఎందుకు సేవ్ చేయాలి, మనల్ని ఎవరు సేవ్ చేసేది. నాకు అసలు ఇట్ డిడ్ంట్ వర్క్ ఫర్ మీ ఆన్ ఎనీ లెవెల్ అండ్ ఇట్స్ వెరీ సాడ్. అంటే ఎవ్రీ ప్లాట్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్ రిమైండెడ్ మీ ఆఫ్ సంథింగ్. అంటే ఎవ్రీ బీజిఎం ఇన్ ద ఫిల్మ్ రిమైండెడ్ మీ ఆఫ్ సంథింగ్. అక్కడక్కడ కల్కి వినిపిస్తుంటుంది, అక్కడక్కడ కర్ణన్ వినిపిస్తుంటుంది, అక్కడక్కడ జిగర్దాండని తిప్పి ప్రజెంట్ చేసినట్టు ఉంటుంది. స్కోర్ కాదు, సీన్లు, ప్లాట్ పాయింట్స్. అంటే లిటరలీ నాజర్ గారి క్యారెక్టర్ రిమైండెడ్ మీ ఆఫ్ హిస్ క్యారెక్టర్ ఇన్ దమ్ము. ద సాడ్ థింగ్ ఈస్ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి, ఇంటెన్షన్స్ కనిపిస్తున్నాయి. అంటే కార్తిక్ సుబ్బరాజ్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆపరేషన్ గురించి, ఒక పర్సనల్ లెవెల్లో ఆ క్యారెక్టర్కి ఏం జరుగుతుంది, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి, మనకు వినిపిస్తున్నాయి, మనకు అర్థమవుతున్నాయి, కానీ మనం ఫీల్ అవ్వము. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ రెట్రో. డిస్పైట్ ద ఫిల్మ్ ఫీచరింగ్ సమ్ గుడ్ మూమెంట్స్ అండ్ ఎస్పెషలీ మూవీ స్టార్టింగ్లో ఒక 15 minutes సింగిల్ టేక్ ఉంటుంది. దాట్ వాజ్ రియలీ ఇంప్రెసివ్. బట్ దాని తర్వాత ప్రతిదీ ఇట్ జస్ట్ గోస్ డౌన్ హిల్. కార్తిక్ సుబ్బరాజ్ గారు ప్రతి సినిమాలో పాలిటిక్స్ మాట్లాడతారు. జిగర్తాండాలో కూడా ఒక చిన్న డైలాగ్ ఒకటి ఉంటుంది అనమాట. ఒక జర్నలిస్ట్ చెప్తారు, నేను జస్ట్ ఈలం కవర్ చేస్తాను, పాలిటిక్స్ కవర్ చేస్తాను అంటే ఈలమే పాలిటిక్స్ అంటాడు. జిగర్తాండాలో చూస్తే మనం ఇప్పుడు పవర్ ఆఫ్ ఆర్ట్ అని చెప్పి జిగర్తాండా XXలో యూ సీ దాట్ మోరల్ రెస్పాన్సిబిలిటీ గురించి సేమ్ ఆ పవర్ ఆఫ్ ఆర్ట్ అనే కాన్సెప్ట్ ఎక్స్పాండ్ అవ్వడము. ఇరవీ ఫిల్మ్లో హీ టాక్స్ అబౌట్ విమెన్. ఆల్ ఆఫ్ ఇట్ ఫెల్ట్ వెరీ హానెస్ట్. ఇక్కడ దే జస్ట్ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ఫోర్స్డ్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ కార్తిక్ సుబ్బరాజ్ ఈస్ ట్రైయింగ్ టు మిమిక్ సమ్వన్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ హీ డజంట్ హ్యావ్ ఇట్ ఇన్ హిమ్. ఆయన స్వతహాగా పొలిటికల్ పర్సన్ అయి ఉండొచ్చు, కానీ ఆయనకంటూ ఒక శైలి ఉంది కదా, దాంట్లో ఈ సినిమా మొత్తం వెళ్ళిన దాన్ని ఆ పాలిటిక్స్ని చూస్తే అది అతికిచ్చినట్టు ఉంటుంది. సో ఓవరాల్ ఇట్ వాజ్ అ కొలోసల్ misfire for me. It didn't entice me on any level after that first 20 minutes. That's it from this review. Do subscribe to Gulte Pro for more reviews and interviews. Thank you.